సరే ఇప్పుడు ఒకసారి ఇది చెక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే రెండు వైపులు కూడా సేమ్ నెంబర్ లేదు, అంటే టైప్ 1 లోకి సంబంధించింది కాదు. సరే టైప్ 2 లోకి వస్తుందా లేదా అనుకోనంటే టైప్ 2 లో ఏంటనుకోనంటే ఎడం వైపు ఉన్నది కుడి వైపు ఉన్న దానికన్నా తక్కువ ఉండాలి. సో అది కూడా కాదు, ఎందుకోసం అంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయి. సో నిజానికి మనం ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాం అనుకోనంటే ఇటుపక్క రెండు సేమ్ ఉండాలి. సో ఇటుపక్క 3 ఉన్నాయి. సో ఇటుపక్క 3 ఉన్నాయి కాబట్టి ఇటుపక్క నేను ఇంతకు ముందు దీని ముందు ఎక్కడైనా 0 పెట్టుకోవాలనుకోనంటే మీకు ముందే చెప్పాను, కుడివైపు ఎప్పుడు కూడా మనం చేంజ్ చేయకూడదు అనమాట కదా. సో కాబట్టి ఇది టైప్ 3 లోకి వస్తుంది అనమాట. సో టైప్ 3 లో మనం ఏం చేస్తాం అనుకోనంటే ఒకవేళ ఇటువైపు నెంబర్ ఎక్కువ ఉంటే దీంతో పోల్చుకుంటే ఇటువైపు నెంబర్ అనుకోనంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట. ఇటుపక్క 2 ఉన్నాయి ఇటుపక్క 3 ఉన్నాయి అనమాట. సో ఇది టైప్ 3 లోకి వస్తుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. సరే ఇటువంటి మనం ఏం చేస్తాం అనుకోండి, ఇటుపక్క ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి కదా. సో ఇటుపక్క ఉన్నటువంటి ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద పెట్టుకుంటాం అనమాట. అంటే 43 కింద పెట్టుకుంటాం అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇలా పెట్టుకుంటాం అనమాట. సరేనా. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రెండింటిని ఇటు నుండి వచ్చినప్పుడు ఫస్ట్ రెండింటిని ఒక పార్ట్ కింద పెట్టుకోవాలి, మిగతా అంతటిని కూడా ఒక పార్ట్ కింద పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలనుకోవాలంటే ఇది ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి ఒకటి యాడ్ చేస్తాం అనమాట. సో దీనికి ఒకటి యాడ్ చేసి ఆ విధంగా వచ్చినటువంటి నెంబర్ని దీని నుండి తీయగలము లేదా చెక్ చేసుకుంటాం అనమాట. తీయగలుగుతున్నాము అంటే ఈ నెంబర్ ఇక్కడ వ్యాలిడ్ అనమాట, అంటే ఈ నెంబర్ ఇక్కడే వస్తుంది అనమాట. తీయలేకపోతే అది మారుతుంది, అది తర్వాత ఎగ్జాంపుల్స్ లో మీకు అర్థమవుతుంది అనమాట. సరే ఇప్పుడు 2 + 1 ఎంత 3 అవునా. సో 3ని 43 నుంచి తీయగలుగుతున్నాను అనమాట. తీయగలుగుతున్నాను కాబట్టి ఇక్కడైతే ఇదే ఉంటుంది అనమాట. సరే తీస్తే ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ పెట్టాలన్నమాట. సో 43 నుంచి 3 తీస్తే ఎంత అవుతుంది 40 అవుతుంది. సరే ఆ తర్వాత మనకి ఏం చేయాలి, ఈ రెండో పార్ట్ ఏదైతే మనం ఉందో దీని నుండి తీసాం కదా, ఇవి 2 కాబట్టి ఇవి 2 తీసాము, ఈ పార్ట్ ఉంది కదా. సో ఈ పార్ట్ మీద మనం నిక్లాస్ ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. సో నిక్లాస్ ఫార్ములా మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫుల్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. సో నిక్లాస్ ఫార్ములా ఏంటంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాము, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 4 తీస్తే 5 అవుతుంది, అలానే 10 నుండి 3 తీస్తే 7 అవుతుంది అనమాట. సో దీని ఆన్సర్ ఇదనమాట. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకున్నట్టు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి.